హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. రొమాంటిక్ బాస్ పార్ట్ 60. 10 నిమిషాలకు బేబీ షార్ప్ మైండ్లో బ్రిలియంట్ ఐడియా తట్టింది. వెంటనే కిందకు దిగుతుంటే, ఏ చందు, వేర్ ఆర్ యూ గోయింగ్ అని అరిచారు ఫ్రెండ్స్. చుప్ మూసుకోండి అని ఇంగ్లీష్ పీస్లో చెప్పి కాల్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకుంది. ఎందుకు బేబీ అని అరిచారు గ్యాంగ్. చుప్ అని అరిచి, ఇప్పుడు చేయబోయేది చూడండి, మామూలుగా ఉండదు. అక్కడున్న హీరోని నా కార్లో ఎక్కించుకుంటాను అని చెప్పింది. అబ్బో, ఏంటి, ఆ సారు నీ కారు ఎక్కుతాడా? మా చెవిలో ఏమున్నాయి బేబీ అని అన్నారు కళ్ళు వేలబెట్టి. ఏయ్, నా హ్యాండ్లో పాప్కార్న్ అయిపోతారు. నేనెవరు? డాక్టర్ ఆఫ్ రామిరెడ్డి, ఆలియస్ ది గ్రేట్ బిజినెస్ మెన్ రాము. నేను అనుకుంటే ఏదైనా చేయగలను, పొగరుగా చెప్పి ముందుకు నడిచింది. అందరూ ఏం చేస్తుందా అని ఆలోచించి అటువైపే చూస్తున్నారు. పొగరుగా హీల్స్ చేసిన బేబీ కారు దగ్గరికి వెళ్లే ముందు పిల్లిలా వంగి వంగి చిన్నగా వాక్ చేస్తూ ఆ కారుకు బ్యాక్ సైడ్ వెళ్ళి నక్కింది. ఏమైంది దానికి? ఏం చేస్తుంది? ఇక బేబీ గ్యాంగ్లో టెన్షన్ ప్లస్ నవ్వు కూడా. కారు టైర్ గాలి తీసింది బేబీ, సౌండ్ లేకుండా బేబీ దగ్గర ఉన్న టెక్నిక్తో. ఇక కారు బ్యాక్ డోర్ కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేసింది. చాలా పాట్లు పడి చిన్నప్పుడు తను చేసిన దొంగతనాలు గుర్తు చేసుకుని తలలో ఉన్న హెయిర్ పిన్ తీసి అందులో పెట్టి తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న లిప్స్టిక్ తీసి ఆ లాక్ చుట్టూ రాసింది. ఒక లైటర్ తెమ్మని ఫ్రెండ్స్తో చెప్పింది. ఆమె అలయ్యాన్ని తెచ్చిచ్చింది. ఆ లిప్స్టిక్ను కరగబెట్టింది. దానికి తోడు ఇంకొన్ని చేసింది. విజయవంతంగా లాక్ తీసింది. ఫ్రెండ్స్ అయితే గుడ్లు ఏలబెట్టారు. బాటిల్ నిండా పెట్రోల్ తీసి మిగతాది రోడ్డు మీదకి వదిలేసింది. అది చూసిన ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు. అప్పుడే ఆ కారు బయటికి వస్తుంటే వెనక్కి తిరిగి అతన్ని చూసింది. వస్తున్నాడా అని షాక్ అవుతూ కారు దగ్గరికి జెట్ స్పీడ్లో పరిగెత్తింది బేబీ. వెంటనే వచ్చిన హీరో ఆ సీన్ చూశాడా? గెస్ కొట్టండి. ఆప్షన్ కూడా ఉందబ్బా. అర్జున్ దత్తా, లేదా అల్లరోడా, లేక ఇంకో పర్సనా? విల్లాలో వెచ్చని కౌగిట్లో హాయిగా బొజ్జింది పొట్టిది. సహజంగా నిఖిల్ బాడీ చాలా చాలా హీట్గా ఉంటుంది. పైగా అది ఏసీ రూమ్ కదా. రూమ్ అంతా చల్లగా ఉంది. కేవలం నిక్కీ బాడీ మాత్రమే వేడిగా ఉండడంతో పాపకు అది ఫెయిర్ క్యాంప్ అనుకుందో ఏంటో కానీ అతన్ని కరుచుకుని గుండెల్లో తలపెట్టి లోకంతో సంబంధం లేకుండా పడుకుంది పొట్టిది. ఇక ఇద్దరు కూడా ఈవినింగ్ వరకు రొమాన్స్లో మునిగారు కదా. ఆమెను తన నుంచి ఎవ్వరూ దూరం చేయకూడదు అన్నట్లు గుండెల మీద పెట్టుకుని ఆమె తల నిమురుతూ అతను కూడా నిద్రపోయాడు. నిఖిత అంటే నిఖిల్కి చాలా ఇష్టం కదా. అతను తనని ఏ స్వార్థంతోనూ ఇలా చేయలేదు. మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పడంతోనే ఇక ఏ దిగులు లేకుండా, ముందు జరగబోతున్న పరిస్థితులు కూడా గుర్తు లేకుండా అన్నీ వదిలేసింది. లంచ్ కూడా లేదు. నిఖిత ఫోన్ ఆఫ్ చేసింది. ఆమె నెంబర్ కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి, కానీ రీచ్ కాలేదు. ఆమె స్విచ్ ఆఫ్ చేసింది. మసక చీకట్లు కమ్ముకున్నాయి. వేడి వెదజల్లిన సూర్యుడు హాయిగా మబ్బుల చాటున దాక్కున్నాడు. చంద్రసార్ కూడా తన డ్యూటీ ఎక్కాడు. గుండ్రంగా తెల్లగా మెరుస్తూ చల్లని సాయంత్ర సమయం ఆకాశంలో తలుక్కుమని మెరిసినట్టు తారలు ఈ రేయి మాది అంటూ మిలమిల మెరుపులతో ఉరకలు వేస్తున్నాయి. ఆ తారలు నిండు చంద్రుని వెలుగులో నిక్కీ ఉన్న విండో రూమ్ నుంచి వాలిపై పడి మరింత కాంతివంతంగా మెరుస్తున్నారు ఇద్దరు. గాలి కూడా చొరబడదు. ఓన్లీ టవల్తో ఉన్నాడు నిఖిల్. ఇక టవల్తో అతనితో కలిసిన నలిగిన తన తనువును అప్రయత్నంగా దాచుకుని తన బాడీ వెయిట్ అంతా ఆమెపై మోపి ప్రశాంతంగా పడుకుంది. ఆ క్షణం తన బాధను మరిచి, గుండెల్లో ఉన్న ప్రేయసిని కూడా తాత్కాలికంగా మరిచి నిద్రకు ఉపక్రమించాడు నిఖిల్. ఇక లంచ్ చేయని కారణంగా నిఖిత పొట్టలో ఎలకలు పరిగెడుతూ ఉన్నాయి. చాలా కష్టంగా మత్తుగా కళ్ళు తెరిచారు. మసక వెలుగులు ఉన్నాయి. లేవబోతుంటే అతనిపై బరువు ఉంది. నిఖిత అని గుర్తుకు వచ్చింది. అతని పెదవుల మీదకు అందమైన నవ్వు వచ్చి చేరింది. చిన్నగా విచ్చుకున్న పెదవులతో ఆమె తలపై ముద్దిచ్చి మెల్లిగా పక్కకి పడుకోబెట్టాడు నిఖిల్ దుప్పటి కప్పి. అతని నుంచి దూరం కాగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. నిఖిల్ వెంటనే ఆ అందమైన కనుబొమ్మలపై ముద్దు పెట్టి దూరమయ్యాడు. అతని పెదవులు ఇంకొంచెం సాగాయి. నా మీద ఇంత పిచ్చేంటే పొట్టి అని అనుకుంటూ
టవల్ సరి చేసుకుంటూ బెడ్ దిగి లైట్ ఆన్ చేశాడు. ఏసీ ఆఫ్ చేసి ఫ్యాన్ వేసి ఆమెని చూశాడు. ముద్దుగా కుక్కపిల్లలా ముడుచుకుని పడుకుంది పొట్టిపిల్ల అని ముద్దుగా అనుకుంటూ నిఖిల్ ఫ్రెష్ అయ్యాడు. అందమైన మధురమైన ఈ రోజు జరిగిన తీపి కలయికను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఇక పొట్టి అని అనుకుంటూ ఇద్దరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేయిస్తాను అని అనుకుంటూ తన ఫోన్ చూసుకున్నాడు. 100కు పైగా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. అందులో రాము, నరసింహారెడ్డి, గౌతమ్, ఇంకా నిఖిల్ పర్సనల్ సెక్యూరిటీ అండ్ ఫ్రెండ్ అయిన ఒక పర్సన్. ఇదేంటి ఇన్నిసార్లు కాల్ చేశారో అని అనుకుంటూ రిటర్న్ కాల్ చేశాడు. అవతల పర్సన్ ఫోన్ లిఫ్ట్ చేయగానే ఏంట్రా అన్నిసార్లు కాల్ చేశారు, ఎనీథింగ్ రాంగ్ అని కొంచెం టెన్షన్గా అడిగాడు అవతల వ్యక్తి. బాధగా, రే నిఖిల్, మనం వెతుకుతున్న గర్ల్ ఎవరో కాదు, అప్పుని చంపింది నీ కుటుంబం అలా అవటానికి రీజన్ మన ఎనిమి ఎవరో తెలిసిందిరా అని అన్నాడు. ఎవడ్రా, ఎవరు అని నిఖిల్ ఆవేశంగా రగులుతూ అడిగాడు. ఇప్పుడే నా చేతులతో దాన్ని కాల్చి చంపుతా అంటూ ఆవేశంగా అరిచాడు. నా నోటి నుండి నేను చెప్పలేను. ఫోటో వాట్సాప్ చేశాడు. నిఖిల్ కోపం తారాస్థాయిలో ఉంది. ఆమె ఎవరు అని చాలా కోపంగా ఫోటో ఓపెన్ చేశాడు. అన్నింటికీ కారణమైన అమ్మాయి ఎవరో తెలిసి గుండె ఆగిపోయింది. కోపంగా పక్కకు తిరిగాడు. చెప్పాను కదా, వారికి రెడీ అవ్వాలి. ఏడుపుల కోసం ఖర్చీపు రెడీ చేసుకోండి మరి. ఇక బ్యాక్ టు అర్జున్ అండ్ చందన. ఇక బేబీ చాలా పాట్లు పడి చిన్నప్పుడు తను చేసిన దొంగతనాలు గుర్తు చేసుకుని తలలో ఉన్న హెయిర్ పిన్ తీసి అందులో పెట్టి తన హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న లిప్స్టిక్ తీసి ఆ లాక్ చుట్టూ రాసింది. ఒక లైటర్ తెమ్మని ఫ్రెండ్ కి చెప్పింది. ఆమె అలాగే అని తెచ్చిచ్చింది. ఆ లిప్స్టిక్ ను కరగబెట్టింది. దానికి తోడు ఇంకొన్ని చేసి లాక్ తీసింది. ఫ్రెండ్స్ అయితే గుడ్లు ఏలబెట్టారు. బాటిల్ నిండా పెట్రోల్ తీసి మిగతాది రోడ్డు మీద వదిలేసింది. అది చూసిన ఫ్రెండ్స్ షాక్ అయ్యారు. అప్పుడే ఆ కారు ఓనర్ బయటకు వస్తుంటే వెనక్కి తిరిగి అతన్ని చూస్తుంది. ఓ మై గాడ్, వస్తున్నాడా అని షాక్ అవుతూ మన బేబీ జెట్ స్పీడ్ లో పరిగెత్తింది. వచ్చి కారులో పడింది. ఏమీ ఎరగని ఎల్లుల్లిపాయలా పప్పి ఫేస్ పెట్టింది. ఇక ఫ్రెండ్స్ అయితే తనని చూసి షాక్ అయ్యారు. ఏంటి చందు, ఏం చేసావే? నీకు పెట్రోల్ కావాలంటే చిటికెలో మీ డాడీ నీకు అరేంజ్ చేస్తారు. అలాంటి నువ్వు ఈ కారులో నుంచి కొట్టేయడం ఏంటే? హా అని తన పవర్ చూపెడుతూ, ఇక్కడ ప్లాన్ ఏంటో గెస్ట్ చేసే మైండ్ మీకు లేదులే, అన్నీ మూసుకోండి అని అంది యాటిట్యూడ్ చూపెడుతూ. బేబీ లవర్ తన ఫ్రెండ్స్ తో ఆ కారు దగ్గరకు వచ్చి చూశాడు. గాడ్, ఇదెలా జరిగింది అని తన దగ్గర ఉన్న కీతో ఓపెన్ చేసి పెట్రోల్ చెక్ చేశాడు. చుక్క కూడా లేదు. డామిట్ అని కాలితో రోడ్ను తన్నాడు. వెంటనే వేరే వెహికల్ కోసం తన పిఏకు కాల్ చేశాడు. అతను మన బేబీ కార్ డిక్కీలో క్లోరోఫామ్ మత్తులో పడుకున్నాడు. బక్క బేబీ ఏం చేసినా పక్కాగా ప్లాన్ చేస్తుంది కదా, దాని ఎదవ ఫీలింగ్ అది. మరి ఏం చేస్తాం చెప్పండి. ఇక మామూలుగా స్ట్రీట్ లైట్ వెలుగులో అత్యంత కాంతివంతంగా తన పున్నమి చంద్రుడు మెరుస్తూ కలకల్లాడుతూ ఉన్నాడు. వైట్ టీషర్ట్ పైన బ్లాక్ జర్కిన్, బ్లాక్ జీన్స్, మ్యాన్లీ బియర్డ్, 6.2 ఇంచెస్ హైట్ లో బేబీ కంటే కూడా చాలా వైట్ గా, కళ్ళకు ఇటాలియన్ గ్లాసెస్, చేతికి రోలెక్స్ వాచ్, చేతులతో లేటెస్ట్ ఐఫోన్ పెట్టుకుని పిచ్చ స్మార్ట్ గా సెక్సీగా ఉన్నాడు. అమ్మాయిల కలల రాకుమారుల్లా ఉన్నాడు. బేబీకి అతన్ని చూడగానే మైండ్ ఆఫ్ అయ్యింది. గుండె జారిపోయింది. కళ్ళు ఇంకా ఇంకా పెద్దగా చేసి టాప్ టు బాటమ్ అతన్నే చూస్తుంది. ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నావేంట్రా బాబు, అసలు అంకుల్ కూడా ఇలా లేరుగా, మరి ఆంటీ ఉందా? అయినా టర్కీస్, ఆస్పానిష్, అమెరికన్ హీరోలా సూపర్ ఉన్నావు బాబోయ్ అని అనుకుంది. సార్ గారు అందం చూసి పాప నోట్లో లాలీపాప్ వేసుకున్నట్లు చప్పరిస్తుంది అన్ని మూసుకుని. కళ్ళు మాత్రమే సార్కిచ్చింది. సడన్ గా సార్ బేబీ కార్న్ ని చూసి ఇటే వస్తుంటే బేబీ పిల్లకాయలు సారీ సారీ పిల్ల గుండెకాయలు టప్మన్నాయి. ఫ్రంట్ కి అయితే బాడీలో అన్ని పాట్లు పేలిపోయాయి. ఓ మై గాడ్, ఇతనా మన బేబీ లవ్ చేసింది? బేబీ కూడా భయంగా వస్తున్న ఆయన వైపే కళ్ళు అర్పకుండా చూస్తూ ఉంది. తన పెదవులు అందంగా విచ్చుకున్నాయి. అదురుతున్న గుండెను అదుపు చేసేందుకు చేతిని అడ్డుగా పెట్టుకుంది. ఇన్నాళ్ళు ఎదురు చూసిన కల ఫలించింది. ఆమె కలల రాజకుమారుడు ఎదురుగా వచ్చాడు. యాటిట్యూడ్ చూపెడుతూ కళ్ళకున్న గ్లాసెస్ తీసి బేబీ సైడ్ కున్న కారు గ్లాస్ ను తట్టాడు. రొమాంటిక్ లుక్స్ తో, సెక్సీ కిల్లింగ్ ఐస్ తో, హాయ్ బేబ్స్, నా కారు ట్రబుల్ ఇచ్చింది,
కొంచెం లిఫ్ట్ ఇస్తారా అని రొమాంటిక్ వాయిస్తో చాలా చాలా స్వీట్గా అడిగాడు ఇంగ్లీష్లో. మరి అతన్నే చూస్తూ నవ్వుతూ ఓకే అని భుజాలు ఎగరేసింది మన బేబీ. ఇంతకీ అతను ఎవరో మీరు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి. మరి ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.